ఈ విధంగా లంచ్ ప్రహసనం అంతా ముగిసింది. ఈలోపు మా అసిస్టెంట్ రోబో ఛార్జింగ్ కంప్లీట్ చేసుకుని, ప్రోగ్రామ్ కూడా అప్డేట్ చేసుకుని వచ్చింది. భుక్తాయాసంతో బాధపడుతున్న మమ్మల్ని, మా అవస్థల్ని చూసి హ్మ్, ట్రాలీ కారు పడక కుర్చీలాగా వెనక్కి వాలుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఉన్న సీట్లని బుక్ చేసింది రోబో. కారు ఎక్కి వెనక్కి వాలాం. కారు హాస్పిటల్ ముందు ఆగినాక లోపలికి వెళ్ళాం. అక్కడ నర్సు రోబోలు ఉన్నాయి. దాంతోపాటు కొందరు మనుషులు ఉన్నారు. పేషెంట్ డైటు, మెడిసిన్ అన్నీ చూస్తున్నారు. మనుషులంటే పేషెంట్ తాలూకా కాదు. సిగరెట్స్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ లాంటివి తీసుకుంటూ దొరికిపోయినవారు. 3 సార్లు క్లాసు పీకినా మారని వారికి పేషెంట్స్కి సహాయకులుగా ఉండాలి. అది వారికి శిక్ష. ఎందుకంటే పేషెంట్స్ పడే బాధలు చూసి వారిలో మార్పు వస్తుందని ఈ విధంగా చేస్తున్నారన్నమాట. నిజంగానే వారు ఆ బాధలు చూసి మారిన వారు కూడా వాలంటరీగా సహాయం చేస్తున్నారు అక్కడ. కొందరు శిక్ష పూర్తయ్యే వరకు మారినట్టు నటించి తర్వాత మళ్ళీ మొదలెడతారు. అలాంటి వారికి 3 సార్లు వరకు అవకాశం ఇస్తారు సహాయకులుగా ఉండడానికి. తర్వాత మళ్ళీ తప్పు చేస్తే ఇన్పేషెంట్గా చేర్చి కౌన్సిలింగ్ ఇస్తారు. నెమ్మదిగా అలవాట్లు మానినాక వారిని పరీక్షిస్తారు. ఎవరి ద్వారానైనా ఒకరికి ద్వారా దొంగతనంగా సిగరెట్స్ పంపిస్తారు. అవి తీసుకుని వాడితే కౌన్సిలింగ్ పెంచుతారు. వద్దు అని తిరస్కరించిన వారిని బయటికి పంపుతారు, డిశ్చార్జ్ చేస్తారు. తర్వాత వారిపై ఒక కన్నేసి ఉంచుతారు. ఎప్పుడైనా ఆశపడితే మళ్ళీ కౌన్సిలింగ్ తప్పదు. ఇదంతా రోబో మాకు వివరించి చెప్పింది. పేషెంట్స్కి ప్రేమగా, ఓర్పు, సహనంతో మందులు ఇవ్వడం, అన్నం పెట్టడం జరగాలి. కానీ ఈ బలవంతంగా వడ్డించేవి రోబోలతో పేషెంట్స్ బాధలు ఎలా తీరుతాయి అని, జబ్బులు ఎలా నయమవుతాయని మేము ప్రశ్నించాం. అసిస్టెంట్ రోబో ఇలా వివరించింది. ఏ ఎండకా గొడుగు పట్టమన్నారు కదా. అన్ని రోబోలు క్రోధంగా, బలవంతంగా ప్రవర్తించారు. నర్సు రోబోలు చాలా జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి. అవి చాలా ప్రేమగా మాట్లాడతాయి, ఆడతాయి, పాడతాయి, కథలు చెప్తాయి, పేషెంట్స్తో కలిసిమెలిసి ఉంటాయి. సాధక బాధలు పెంచుకుంటే సలహాలు ఇస్తాయి. అందుకని పేషెంట్స్ వాటి మాట వింటారు. దానికి తోడు హెల్పర్స్ కొందరు ఉంటారు. కానీ కొంతమంది అలవికాని వారుంటారు. వారికి మాత్రం బలవంతంగానే వైద్యం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఆల్కహాల్ లాంటి కౌన్సిలింగ్‌కి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు అని వివరించింది. తర్వాత మమ్మల్ని జిమ్ సెంటర్‌కి తీసుకెళ్ళింది. అక్కడ కొద్ది మందితో ఆడుతూ, పాడుతూ వ్యాయామం చేపిస్తున్నారు. కొంతమందితో బలవంతంగా చేపిస్తున్నారు. అసలు కొంతమంది తమంత తామే చేస్తున్నారు. కానీ ఏవైనా తప్పులు చేస్తే ఇన్‌స్ట్రక్షన్ రోబో వచ్చి సరిచేసి వెళ్ళిపోతుంది. మమ్మల్ని చూస్తూనే ఇన్‌స్ట్రక్షన్ రోబో మా వివరాలున్న పేపర్లు మా చేతికిచ్చింది. మధ్యాహ్నం మీరు తిన్న తిండికి 2000 క్యాలరీలొచ్చాయి. మీరు 1000 క్యాలరీలు ఖర్చు చేశారు. ఇంకా 1000 ఖర్చు కావాల్సింది. మిగిలింది 1000 ఖర్చు కావాల్సింది. మీరు 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. మీకు నచ్చిన పరికరం తీసుకోండి అని చెప్పింది. చెప్పింది చెయ్యకపోతే ఏమవుతుందో ఎదురుగా చూస్తున్నాం కాబట్టి అంతా ఎవరికి నచ్చిన వాళ్ళు ఎంచుకున్నాం. కొందరు సైకిల్, కొందరు ట్రెడ్‌మిల్, కొందరు యోగా, ఎవరికి తగ్గిన